హలో, బాగున్నారా? అందరికీ శుభకృత నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా లంచ్ అనమాట. ఇది నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు సాంబార్ చేశాను, మామిడికాయ పప్పు చేశాను, ఉగాది పచ్చడి, మామిడికాయ ముక్కల పచ్చడి, నెక్స్ట్ ఆలు బజ్జీ, పాయసం, అన్నం, అన్ని ముక్కలు, గుమ్మడికాయ, సొరకాయ అన్ని ముక్కలు వేసి ముక్కలు పులుసు చేశాను, సాంబార్ చేశాను అనమాట. చూసారా, మార్నింగ్ 5:30 నుంచే ఈరోజు ప్రిపరేషను. ఇదంతా మంచిగా నీట్గా కడిగేసి నేను గ్యాసు కింద పెట్టేసుకొని శుభ్రంగా మొత్తం కడిగేస్తానమాట. సింక్ నాకు ఇటు పక్క ఉంది కాబట్టి వాటర్ నీట్గా సింక్లోకి వచ్చేసేటట్టు వాటరు కడిగేసి మంచిగా ముగ్గు వేసేసాను. గ్యాస్ కూడా నీట్గా కడిగేస్తాను. నాకు ఇది బాగానే ఉంది, మంచిగానే కడుగుతున్నాను. గ్యాస్ పొయ్యి ముగ్గులు వేసి పెట్టేశాను. ఇప్పుడు పూలు కోస్తున్నాను. మంచిగా ఉన్నాయి ఫ్లవర్స్, ఈరోజు చాలా ఫ్లవర్స్, అవన్నీ కోసుకొచ్చాను. ఫస్ట్ రైస్ అన్నం వండేసాను, ఉగాది పచ్చడి చేసేసాను. ఇప్పుడు మామిడికాయ పప్పుకి తరిగి ముక్కలు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పాయసం చేద్దాం అనుకున్నాను. అంటే నేను ముందు రోజు ప్రిపరేషన్ ఏమనుకోనండి, ఆ రోజుకి ఏది అనిపిస్తే అది చేస్తాను. ఎందుకంటే ముందుగా ప్లాన్ చేస్తే కొన్ని కుదరం అనమాట. అందుకు ఆ రోజుకు ఓపిక ఉండదు, ఇది చేయాలి అనిపించకపోతే మళ్ళీ మిస్ అవుతాం కదా. అందుకని సేమియా వేయించి పెట్టేసుకున్నాను. అంటే ఇప్పుడు నేను 2 పొయ్యిలే పెట్టుకున్నాను కాబట్టి కొంచెం చకచకా చేసేసుకోవాలి. 4 బర్నర్ ఉంది, అది తీసేసి ఇది పెట్టాను. అందుకని కొంచెం లేట్ అయినా ఒక 2 అవర్స్లో వంట అంతా పూర్తి చేశాను. మామిడికాయ పప్పు ఇది బాణలి ఇది పెట్టి క్లే పాట్లోనే చేస్తున్నాను. నేను ఈరోజు నుంచి ఉగాది నుంచి క్లే పాట్లోనే చేద్దాం అనుకున్నాను. అంటే ఇది వరకేమో అప్పుడప్పుడు చేసేదాన్ని, ఇప్పుడు రెగ్యులర్గా చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఇంకా ఇది బాండీ పెట్టాను, దాంట్లో ఇంకా ఆయిలు, పోపు దినుసులు, ఇంకా తెలిసిందే అందరికీ, అది వేసేసి మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫస్ట్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం ఫ్రై అయినప్పుడు కొంచెం చిటికెడు ఉప్పు, చిన్న లిటిల్ బిట్ షుగర్ కానీ వేసామంటే మరీ పుల్లగా కాకుండా కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అనమాట. కొంచెమే చక్కెర, ఎక్కువ వేయక్కర్లేదు. వేసేసి మనం మూత పెట్టేస్తే మగ్గుతుంది కదా, అది మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. అంటే ఆ తర్వాత సేమియా వేయించి పక్కన పెట్టేసుకున్నాను నేను. నెక్స్ట్ ముక్కలు వేగిపోతూ ఉన్నాయి, సేమియా పక్కన తీసేసాను. ఈ మామిడికాయ ముక్కల్లో పసుపు, ఉప్పు, చిటికెట్ చక్కెర చెప్పాను కదా, వేస్తే మంచి టేస్ట్ వస్తుందని. అందుకని ఆ తర్వాత మనం పప్పు వేసామంటే లాస్ట్ మంచి, ఇది క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదా పప్పు మనకు బయట, అట్లాంటి పప్పుతో బాగుంటుంది అనమాట. మనం అన్నీ వేసి కుక్కర్ పెట్టామంటే అది ఒక టేస్ట్గా అనిపిస్తుంది, పప్పు ఎక్కువ ఉడకదు అది. ఇప్పుడు ఇది కొత్త కుండ పెట్టాను, ఈరోజు పాయసం చేద్దామని. ఎక్కువ నేను ఉగాదికి పాయసం చేయలేదు, బొప్పట్లు కానీ బూరెలు కానీ చేస్తాను. ఈరోజు ఎందుకో పాయసం చేయాలనిపించింది. సేమియా సగ్గుబియ్యం వేసి పాయసం, ఇది మా అత్తయ్య గారికి ఇష్టం అనమాట. ఈరోజు ఏంటో ఆవిడ తలుచుకుంటూ చేశాను అసలు వంట చెప్పాలంటే. ఇక పోయి 5 years పైన అయిపోయింది, 6 years పైన అయిపోయింది. కానీ ఈరోజు కొంచెం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆవిడకి ఇష్టమైన పాయసం అనమాట, సేమియా సగ్గుబియ్యం. ముందు సగ్గుబియ్యం వేసి కొంచెం ఉడకనిచ్చి ఆ తర్వాత సేమియా వేస్తే మనకు సమానంగా ఉడికిపోతుంది అనమాట. అందుకని నెక్స్ట్ మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఇది చూసారా, మగ్గిపోయింది, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. అంటే దీనికి కొన్ని మూతలు సెట్ అవ్వవు కాబట్టి అలాగే ఉంచేస్తాను. ఒక 5 minutesలో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ప్రెస్ చేసేస్తే మనకు ముక్క అలాగే ఉండింది అనుకోండి, పప్పుకి పులుపు సరిగ్గా పట్టదు, మొత్తం పప్పు పులుపు కారం పట్టదు అనమాట. ఇలా ప్రెస్ చేసేసాము అనుకోండి, అప్పుడు మనకు సమంగా ఉంటుంది పప్పు. లేకపోతే ముక్క నవిలినప్పుడే పులుపు వస్తుంది. అందుకని ఇప్పుడు నేను పప్పు ఉడకబెట్టిన పప్పు దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను. ఆల్రెడీ మనం పోపు వేసేసాం కాబట్టి
పప్పు దినుసులు, ఇంగువ. మెయిన్ మ్యాంగో పప్పుకి, మామిడికాయ పప్పుకి ఇంగువ ఎక్కువ వేస్తే బాగుంటుంది అనమాట. దీంట్లో ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ వేస్తే మనకు మ్యాంగో టేస్ట్ రాదు, మామిడికాయ టేస్ట్ రాదనమాట. మనకు మామిడికాయ టేస్ట్ రావాలంటే మామిడికాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇంగువ పప్పు వేస్తే చాలా బాగుంటుంది పప్పు. దాంట్లో కొంచెం ఎండుమిర్చి, అదే మిర్చి పౌడరు, ఇవన్నీ వేసేస్తే వెరీ వెరీ టేస్టీ. కొంచెం మళ్ళీ పసుపు వేసాను, కొంచెం పచ్చగా ఎక్కువ పసుపు ఉంటే బాగుంటుంది కదా. చూసారా ఎంత బాగుందో, రెడ్డిష్గా బౌలు మనకు. దాంట్లో ఎల్లోగా మ్యాంగో పప్పు, కొంచెం తగినంత సాల్ట్ వేసాను, పసుపు వేసాను. చాలా తొందరగా అయిపోయిందనమాట. 12:30కి అంతా పూజ, లంచ్ అన్నీ అయిపోయాయి మాకు. అంటే యాక్చువల్గా పండగ రోజు మనం టిఫిన్ చేయం కదా, మామూలుగానే మా ఇంట్లో టిఫిన్ తక్కువ తింటారు, బ్రేక్ఫాస్ట్ తినరనమాట ఎక్కువ. కారం వేసాను, కొంచెం సాంబార్ పొడి వేసామంటే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. అందుకని, ఎందుకంటే సాంబార్ పొడిలో మెంతులు అన్నీ కలిసి ఉంటాయి కదా, ధనియాలు అవన్నీ, ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. విడివిడిగా వేయకుండా కొంచెం సాంబార్ పొడి, ఎండు కారం వేస్తే కొంచెం కలర్ బాగుంటుంది అనమాట. అందుకని అది వేసాను. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను, ఇది లైట్గా కలర్ కోసం మాత్రమే వేసాను అనమాట. ఈ కలర్ చూసారా, మనకు బయట క్యాటరింగ్ పప్పులాగా అలా వస్తుంది. అందుకని ఈ మ్యాంగో పప్పులోకి నెయ్యి వేసుకొని, అప్పడాలు లాంటివి, ఊరిమిరపకాయలు వేసుకొని తింటే వెరీ టేస్టీ, చాలా బాగుంటుంది. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పాయసంది సగ్గుబియ్యం హాఫ్ బాయిల్, హాఫ్ ఉడికాయి అన్నమాట. ఇంకొంచెం ఉడికాక మనం సేమ్యా వేసుకుందాం. మనకు ఆ తెల్లదనం కనిపించదు అనమాట. బాగా ఉడికాక సగ్గుబియ్యం కలర్ తక్కువ అనిపిస్తుంది, అంత తెల్లగా అనిపించదు. అప్పుడు ఉడికిపోయాయి అని మనకు అనిపిస్తుంది అనమాట. పప్పు రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఉగాది రోజే చేశాను మామిడికాయ పప్పు. ఎందుకంటే మనం ఉగాది రోజే టేస్ట్ చేద్దాం మామిడికాయని నేను ఈసారి ముందు తెప్పించలేదన్నమాట. తినే మామిడికాయ కానీ ఇది కానీ అన్నీ ఉగాది రోజే నుంచే తిందాము అనేసి. కరివేపాకు వేసాను. మాకు కరివేపాకు కొంచెం దొరకడం లేదు, ఎండిపోయింది కరివేపాకు, ఇంకా అందుకని లాస్ట్లో వేసాను. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది ఎండిపోయింది అనమాట. అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది. పప్పు పక్కన తీసి పెట్టాను. ఇప్పుడు మనం సాంబార్కి ముక్కలు ఉడికించుకుందాము. బౌల్ పెట్టాను. మునక్కాడ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, చౌ ముక్కలు, అన్ని రకాలు ఉన్నాయి. క్యారెట్ ఒకటి మిస్ అయిందనమాట. చూసారా, ఇప్పుడు సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయి. దీంట్లో వేయించిన సేమియా వేసేసాను. ఇప్పుడు మనకు తొందరగా ఉడికిపోతుంది. అసలు మనకు ఉండే రెసిపీస్లో ఈజీగా ఉండే రెసిపీ పాయసం అన్నమాట, తొందరగా చేసేయచ్చు. ఇది నేను కంట్రీ డిలైట్ మిల్క్ వాడుతున్నాను. దీంట్లో ఈ మిల్క్ డైరెక్ట్గా పోసేసాను, ఎందుకంటే ఎలాగూ ఉడుకుతుంది కాబట్టి ఉడికేటికి పొంగిపోతుంది. నేను కాచి పెట్టలేదన్నమాట, దాంట్లోనే పోసేసాను. మంచిగా చిక్కటి పాలతోటి చేసిన టేస్ట్ ఎంత బాగుందో. ఒక 5 minutesలో మనకు పాయసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సాంబార్కి ఇది బాండీ పెట్టుకున్నాం కదా, బౌల్ పెట్టుకున్నాం కదా, దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసి నేను ఇవన్నీ ముక్కలు వేసేసాను. కొంచెం ఆయిల్ వేసి, పోపు వేయలేదు, లాస్ట్ వేసుకుంటే పోపు బాగుంటుంది. సాంబార్కి, రసంకి మనం లాస్ట్లో వేస్తే పోపు బాగుంటుంది అనమాట. అందుకని
ఇప్పుడు ముక్కలన్నీ వేసేసి మనం ముక్కలన్నీ కొంచెం ఫ్రై చేసామనుకోండి సాంబార్లో వెరీ టేస్టీ ఉంటాయి అన్నమాట. అందుకని డైరెక్ట్గా ఉడికించామనుకోండి అది కొంచెం వేరేగా ఉంటుంది. ఒకరో ఫ్రై చేసి ఉడికించుకుంటే బాగుంటాయి అన్నమాట. అందుకని కొంచెం ఈసారి దోసకాయ ముక్కలు, చాలా రకాల ముక్కలు ఉన్నాయన్నమాట. వీటిలో ముల్లంగి అన్నీ వేసాను. అంటే వీక్లీ వన్స్ చేస్తానన్నమాట సాంబార్. అందుకే టేస్టీగా చేస్తే మంచిగా టేస్ట్గా పిల్లలు మంచిగా తింటారు కదా అనేసి ముక్కలన్నీ వేస్తే ఇంకాస్త ఇష్టంగా తింటారు. పసుపు ఫస్ట్ మనం ఉప్పు పసుపు కామన్, తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఉప్పు వేస్తే. అందుకని మునక్కాడలు కూడా మాకు ఈరోజే ఫస్ట్ తిన్నాము. ఉగాది రోజే తెచ్చాను అనమాట. అంతకుముందు మాకు దొరకలేదు ఇక్కడ. ఇప్పుడు నేను పాయసంలోకి జీడిపప్పులు అవి వేయించేస్తున్నాను. కొంచెం ఇది కంట్రీ డిలైట్ నెయ్యి అదే వాడుతున్నాను, చాలా బాగుంది. ఆవు నెయ్యి, దాంట్లో కొంచెం నెయ్యి వేసాను, జీడిపప్పులు వేసాను, కిస్మిస్ వేసాను. మంచిగా ఫ్రై, ఎప్పుడు మనం జీడిపప్పులు ఫ్రై చేసుకున్నాక కిస్మిస్ వేయాలి, మధ్యలో ద్రాక్ష. ఎందుకంటే రెండు ఒకసారి వేస్తే అవి మాడిపోతాయి అన్నమాట. చూసారా పాయసం రెడీ అయిపోయింది. లాస్ట్లో షుగర్ వేసేసాను. మంచిగా ఉడికిపోయింది చూసారా. జీడిపప్పు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కిస్మిస్ వేసాను. ఇవన్నీ వేస్తేనే కదా మనకు పాయసం టేస్ట్. నేను ఇది ఎలాచీ పౌడర్ బదులు బాదం మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసాను. మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అనేసి. కొంచెం ఎలాచీ ఫ్లేవర్ మా ఇంట్లో మా అబ్బాయి తిండనమాట, అందుకని. ఇప్పుడు నెయ్యితే కూడా, ఎందుకంటే ఒక చేతితో నేను ఫోన్ పట్టుకున్నాను, అందుకని స్పూన్తో తీసివేసాను. అయిపోయింది, మనకు పాయసం రెడీ అయిపోయింది. అంటే ఒక 2 అవర్స్లో మనం వంట అంతా ఎలా ఫినిష్ చేసుకోవాలో అని ఇలా చేసాను అనమాట. ఇప్పుడు మన ముక్కలు ఉడుకుతూ ఉన్నాయి, అవి ఒకసారి తీసి కలిపాను. ఈ బౌల్ కూడా తీసి ఇది బాదం పౌడర్ వేసాను నేను, ఒక 2 స్పూన్లు ఎంటీఆర్ వారి బాదం మిల్క్ పౌడరు. దీంట్లో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అందుకని మంచి స్మెల్ వస్తుంది. అయిపోయింది, పాయసం రెడీ అయిపోయింది. అంటే ఈజీ మెథడ్స్ అనమాట. మనం ఎలాచి దంచుకోవడం లాంటివి లేకుండా ఇది వేసేసాను. అయిపోయింది, మంచిగా చూసారా ఉడికిపోయింది. అప్పుడు మనకు పాలలో తెల్లదనం తగ్గింది చూసారా, అదంతా పాయసం పట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం సాంబార్ ఉడుకుతుంది. ఇక్కడ ముక్కలు ఉడికిపోయాయి. అన్నం రెడీ అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది, పాయసం రెడీ అయిపోయింది. ముక్కలు ఉడికితే సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. దీంట్లో 3/4 ముక్కలు ఉడికాక పప్పు వేసాను. ఎందుకంటే ముందే వేస్తే మనకు ముక్కలు ఉడకవు అన్నమాట. ఇప్పుడు పప్పుతో కలిసి ఉడికితే స్మెల్ కూడా మంచిగా పట్టేస్తుంది. అందువల్ల
ఇప్పుడు సాంబార్ పొడి 2-3 స్పూన్స్ వేసాను. ఇది హోమ్మేడ్ సాంబార్ పొడి, చాలా బాగుంటుంది. నేనే చేసుకుంటాను. చిన్న స్పూన్ కాబట్టి 2-3 స్పూన్స్ వేసాను. సాల్ట్ ఇందాక కొంచెం మనం ముక్కల్లోకి వేసాను, ఇప్పుడు మొత్తం సాంబార్లోకి అన్నిటితోకి కలిపి వేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని చూసారా మనకి ఎంత బాగుందో చూస్తేనే. ఇప్పుడు మనం లాస్ట్ చింతపండు గుజ్జు వేయాలి. చింతపండు నానబెట్టాను, అది గుజ్జు కొంచెం వేసేస్తే సాంబార్ రెడీ అయిపోతుంది. మా అత్తయ్య గారు ఇలా అలవాటు చేశారనమాట. అన్ని ముక్కలు వేసి సాంబార్ చేసేస్తే ముక్కలన్నీ తింటారు కదా అనేసి పిల్లలకి. ఎప్పుడు క్యారెట్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇంట్లో. వారానికి 2-3 రోజులు సాంబార్. ఇప్పుడు పాలు కొంచెం చాలా లేట్ అయిపోయిందని కాఫీ పెట్టుకుందామని పాలు పెట్టాను, పాలు కాచాను. అంతే, ఆల్మోస్ట్ వంట అయిపోయింది కదా. ఇప్పుడు ఒక చుక్క కాఫీ తాగుదాం అనేసి కాఫీ పెట్టేసుకుంటున్నాను. ఒక గ్లాస్ హాఫ్ తాగేద్దామని నేను మా ఆయన తాగేద్దామని హాఫ్ గ్లాస్ కాఫీ. చూసారా ఎంతో బాగా నరుగు వస్తుంది. మంచి కాఫీ పడితే కానీ ఏ పని అవ్వదన్నమాట. అందుకు కాకపోతే ఈరోజు పండగ కాబట్టి లేట్గా తాగుతాం. ఇప్పుడు మనం సాంబార్లోకి పోపు వేసేద్దాం. మధ్యలో బ్రేక్ కాఫీ అంటే ట్రై చేశాను, కాఫీ కూడా తాగకుండా ఉందామని తాగాల్సి వచ్చేసింది మధ్యలో. ఇప్పుడు సాంబార్లో తిరగమాత వేసేస్తున్నాం, పోపు వేసేస్తున్నాం. నేను సాంబార్లోనే ఎప్పుడు కరివేపాకు నేను పోపులో వేయను అనమాట. చిట్చిట్టా అని అంత ఆయిల్ పడుతుంది కదా, ఎందుకు అలా అనేసి సాంబార్లోనే వేసేస్తాను. ఫ్లేవరు కరివేపాకు ఉడికితే మంచి ఫ్లేవర్ వస్తుంది, వేగినా వస్తుంది, కానీ నేను సాంబార్లోనే వేసేస్తాను. అదే పులిహోర అనుకోండి వేయిస్తాను అనమాట, తినేస్తాం కాబట్టి. పప్పు దినుసులు వేసాము, ఇంగువ, 2 మెంతులు, ఎండుమిర్చి, గుమ్మగుమ్మలాడే సాంబార్ రెడీ అయిపోయింది. పప్పు అన్ని ముక్కలు వేస్తేనే సాంబార్ అంటాం. దీంట్లో నేను ఉల్లిపాయ వేయలేదు ఈరోజు, టమాటా కూడా వేయలేదు. టమాటా లేదు, ఉల్లిపాయ పండగ రోజు ఉల్లిపాయ వాడడం కాబట్టి ఉల్లిపాయ వేయలేదు. ఆ 2 వేస్తే ఇది ఇంకా మంచిగా ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సాంబార్ రెడీ అయిపోయింది. 5 మినిట్స్ ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఏదైనా హాట్ చేసుకోవాలి కాబట్టి బజ్జీలు వేస్తున్నాను ఈరోజు. శనగపిండి, కొంచెం బియ్యపిండి, ఉప్పు, కారం, వాము అన్నీ వేసాను. ఇప్పుడు ఆలు బజ్జీ వేస్తున్నాను, ఎందుకంటే ఎప్పుడు మిర్చి వేసుకుంటూ ఉంటాం కదా ఈవినింగ్స్ ఎప్పుడు మేము, అందుకని ఈరోజు ఆలు వేస్తున్నాను. ఇప్పుడు ఆలులు బాగా వస్తున్నాయి కదా, డ్రైగా ఉంటున్నాయి, చిప్స్ చేసినా బాగుంటున్నాయి కదా, కానీ ఆలు వేద్దామని ఒక పెద్ద ఆలు తరిగాను. అంటే మామూలుగా బజ్జీలో, బూరెలో, బొప్పట్లో వేస్తాం కదా, ఈరోజు కొంచెం లైట్గా అంటే అన్నీ వచ్చాయి, వేరే చేసామన్నమాట. నీకు మొన్న బర్త్డే రోజే నేను బొప్పట్లు వేసాను, అందుకని ఈరోజు ఇలా చేశాను అన్నమాట. అది పిండి మనం బాగా అలా మిక్స్ చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది టేస్ట్ అన్నమాట. అది పొంగినట్టు బాగా వస్తాయి. ఇప్పుడు ఆలులు, ఒక పెద్ద ఆలు తరిగి వాటర్లో వేసి ఉంచాను, ఇప్పుడు వాటర్ తీసేసి వేస్తున్నాను అన్నమాట. అలా డిప్ చేసి ఫ్రై చేసుకోవడమే ఇంకా ఆయిల్లో.
ఈజియెస్ట్ రెసిపీ ఏంటంటే బజ్జీలు. ఎప్పుడు మనం ఎవరైనా ఇంటికి వచ్చినా హఠాత్తుగా మనం చేయాలనుకుంటే గబగబా మనం వేసి ఇవ్వగలం అనేది బజ్జీ. అందులో ఆలు, అరటికాయ ఎప్పుడు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈ బజ్జీలు ఈజీగా వేసేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు మా అత్తయ్య బజ్జీలు ఈ పాయసమే ఎక్కువ చేస్తారన్నమాట పండగలకి. ఎందుకంటే అందరూ వస్తారు కాబట్టి అన్నీ ఇప్పుడు పప్పు రుబ్బుతూ గ్రైండర్ అయినా దండిగా వేస్తూ కూర్చోవాలి కదా, ఇలా లైట్గా చేసేస్తారు. మిగిలిన టైంలో నార్మల్ టైంలో వడలు అట్లా చేస్తారనమాట. ఎందుకంటే అంత హెవీ వర్క్ చేయలేక పండుగ రోజు. ఇది మనకు ఇప్పుడు ఎంత వేడికి ఎలా ఉందండి చూసారా, బజ్జీలు వేగిపోతున్నాయి మంచిగా. నేను ఒక్కసారిగా ఒక 15 బజ్జీలు దాకా వేసేసాను. ఒకే ఒక ఆలు వేసాను, పెద్ద ఆలు, చాలా స్లైసెస్ తరిగాను, సన్నగా తరిగాను కాబట్టి దండిగా వచ్చేస్తాయి. ఒక చిన్న బుట్ట, ఆ బుట్ట నిండా వచ్చేస్తాయి అన్నమాట. ఈ బుట్ట నేను శిల్పారామంలో కొన్నాను. ఇది పూలకి ఒకటిను ఇట్లా గారెలు బజ్జీలు తీసుకోవడానికి అని చెప్పి దీంట్లోకి తీసేస్తే ఈవినింగ్ వరకు క్రిస్పీగా ఉన్నాయి. మిగిలినవి కూడా అలాగే ఉంచేస్తే అదే టేస్ట్, అదే క్రిస్పీగా అలాగే ఉన్నాయి అన్నమాట. అందుకే పెళ్ళిళ్ళల్లో అంతా వాళ్ళు బుట్టల్లో తీస్తారు అప్పడాలు, గారెలు ఇలాంటివన్నీ. నాకు అర్థమయ్యేది కదా, వీళ్ళేంటి ఇలా పెట్టేసరి అనుకునేవాళ్ళు. ఇప్పుడు అర్థమైందనమాట. ఈసారి మనకి ఎక్కడైనా కొంచెం పెద్ద సైజ్ తెస్తే తెచ్చిపెట్టుకోవాలి చపాతీల కోసం. చూసారా బుట్టలో ఎలా తీసానో. రెడీ అయిపోయింది వంట అంతా. నేను హాల్లో తెచ్చిపెట్టేశాను. పండుగ రోజు కింద కూర్చొని మాత్రమే తింటాం అన్నమాట. అందుకని మామిడికాయ పప్పు, బజ్జీలు, ఆలు బజ్జీలు, సాంబారు, అన్నం, మామిడికాయ ముక్కలు పచ్చడి. ఇది మటుకు నిన్న చేశాను, నేను ముందు రోజే చేశాను అది, కానీ తినలేదు. ముందు రోజు నైట్ చేశాను. పాయసం అన్నీ తీసేసాను మూతలు. ఇంకా మేము లంచ్ చేయడానికి రెడీ అయిపోయాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. చూసారా ఇంకేం కావాలి? ఆహా ఏమి రుచి! ఈరోజు విందు భోజనం, పండగ భోజనం, ఉగాది భోజనం అండి. మా ఇంట్లో ఉగాది పండగ ఇలా చేసుకున్నాము. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.